పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు మండలం గుమ్మలూరు గ్రామంలో రెండో రోజు ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి మంతెన రామరాజు ఇంటింటికి తెలుగుదేశం ఇంటింటికి మన రాంబాబు కార్యక్రమం నిర్వహించారు. బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీలోని సూపర్ 6 పథకాలు వివరిస్తూ ప్రచారం చేశారు. గ్రామంలోని సమస్యలను ఎమ్మెల్యే అయిన తర్వాత పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఏప్రిల్ 22న నామినేషన్ వేస్తున్నట్లు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మోటుపల్లి రామవరప్రసాద్, పట్టణ అధ్యక్షులు బొల్లా వెంకట్రావు, గొంట్ల గణపతి, కిమిడి నాగరాజు, వేగేసిన రామరాజు, బత్తుల రవి, మోపిదేవి శ్రీనివాస్, కౌన్సిలర్లు బొల్లా వీరశ్వేత, బత్తుల శ్యామల, గుర్రాని నాగలక్ష్మి, ఇల్లాపు కృష్ణవేణి, ఎండి అజ్మల్, ఎండి జాకీర్, కోపల్లె సాయిబాబు, సుంకర సుబ్రహ్మణ్యం, పోలిశెట్టి వెంకట సుబ్బారావు, కోపల్లె హనుమాన్, కడియం సుబ్రహ్మణ్యం, ఆచంట వీరబాబు, ఎడ్లపల్లి తాతయ్య, అన్యం పద్మారావు, మర్రివాడ వెంకట్రావు, మర్రివాడ శ్రీనివాసరావు, ప్రతాపనేని శ్రీధరబాబు, కరిమెరక నాగరాజు, జుత్తుగా శ్రీనివాస్ తదితర తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మన యొక్క ఆకివీడు మండలంలో గుమ్మలూరు గ్రామానికి ఇచ్చేటప్పుడు ఘన స్వాగతం పలికినటువంటి జన సైనికులకు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా బీజేపీ వారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా గ్రామాలన్నీ కూడా ఇంటింటికి రాంబాబు, ఇంటింటికి తెలుగుదేశం అనే ఒక కార్యక్రమాన్ని ఆగస్టులో చేపట్టి సుమారుగా ఈ రోజుకి 10 నెలల పాటు, అంటే 9 నుంచి 10 నెలల పాటు ఇంటింటికి తిరిగినప్పుడు ఆ గ్రామాల్లో సహకరించినటువంటి తెలుగుదేశం, జన సైనికులకి అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంటింటికి సుమారుగా 1600 కిలోమీటర్లు తిరగడం జరిగింది, 1580 కిలోమీటర్లు సుమారుగా. అంటే ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి వారు కష్టపడి నాతో పాటు వివిధ గ్రామాల నుంచి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఈ మళ్ళీ వచ్చే నెల 13వ తారీఖున జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా మీ అమూల్యమైన ఓటు సైకిల్కి, అదేవిధంగా బీజేపీ ఎంపీ అభ్యర్థికి ఉత్తరాల శ్రీనివాసరావు కూడా ఓటు వేయాలని మన సమాచారం కోరుకుంటా ఉన్నాం. అంతేకాదు మన ఈ నెల 22వ తేదీన నామినేషన్ కూడా ప్రక్రియ 18 ప్రారంభమవుతుంది, 25 వరకు ఉంది. మనం 22వ తారీఖున నామినేషన్ కూడా వేస్తామని చెప్పి మీ అందరి ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. అంటే మనకి పార్టీకి ఎలక్షన్ షెడ్యూల్ ప్రకారంగా మామూలుగా మనం ముందర ఎలక్షన్ జరిగిపోవాలి ఈ పార్టీ మనకి. కానీ ఒక నెల ఆంధ్ర రాష్ట్రాన్ని వెనక్కి పెట్టడం వల్ల ఒక నెల సమయం వచ్చింది మనకి. ఆ సమయం రావటం వల్ల నామినేషన్ ప్రక్రియ కలిగి పూర్తి కాలేదు. కాబట్టి మనకి 22 నామినేషన్ ఇస్తే అక్కడి నుంచి మనకు ఉండేది సుమారుగా 20-21 రోజు ఉంటుంది. కాబట్టి 21 రోజుల పాటు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, జన సైనికులు అందరూ కూడా కష్టపడి తెలుగుదేశం పార్టీని నన్ను కానీ గెలిపించాలని చెప్పి మీ అందరినీ కూడా మనవి చేసుకుంటా ఉన్నాను. అంతేకాదు గ్రామాల్లో ఈరోజు తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. ఆ తాగునీటి సమస్య కోసమే ఒక ప్రభుత్వమైన ఒక ప్రణాళిక తీసుకొచ్చి అందరికీ కూడా తాగునీటి సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, ఇంటర్నల్ రోడ్ల సమస్య కానీ పూర్తి చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ప్రతి ఒక్క విషయంలో కూడా అక్వారంగ అభివృద్ధి కోసం కూడా ప్రత్యేకమైన కార్యాచరణతో రూపొందించి ముందరికి వెళ్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు అక్వారంగం అంతా కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. ఈరోజు మనకు కావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వ ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్స్, రైతులకు కావాల్సినటువంటి ఏదైతే ఇన్సెంటివ్స్ తగ్గించడం ద్వారా నష్టపోయాం. దానికే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా దృష్టి సారించాలా, తద్వారా రైతాంగానికి కొంత మేలు జరుగుతుందని చెప్పి మీ అందరి ద్వారా తెలియజేసుకుంటూ రాబోయే రోజులందరూ కూడా ఉత్సాహంగా మనందరం కూడా చక్కగా కలిసికట్టుగా పనిచేసి రాష్ట్ర అభివృద్ధి కానీ, మన నియోజకవర్గ అభివృద్ధి కానీ, గ్రామ అభివృద్ధి కానీ మీ అందరి తోడ్పాటు ఉండాలని చెప్పి, అదేవిధంగా నిన్న కానీ ఇవాళ కానీ ఇది 3వ రోజు. గతంలో ఒక రోజు ఈ ఊరు క్యాంపెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కొంచెం బాగా క్యాంపెయిన్ ఉంది. ఇప్పుడు పూర్తి చేసుకుని అదే విధంగా ముందుకు వెళ్తామని చెప్పి
తెలియజేసుకుని ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రామ పెద్దలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ అదేవిధంగా జన సైనికులకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ముఖ్యంగా ఈ రెండో రోజులో మన గ్రామంలోని సమస్యలు హరిజనపేట తిరిగినప్పుడు రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ ఎలా ఉందో ఏంటో చూసాం. అలాగే మన గ్రామంలో మంచినీటి సమస్య ఉందని ఎమ్మెల్యే గారి దృష్టిలో ఉంది. తప్పనిసరిగా రాబోయే మన అధికారంలోకి వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే గారు మా గ్రామానికి మంచినీటి సమస్య ఏదైతే వాటర్ ప్లాంట్ మూతపడి 4 సంవత్సరాల నుంచి మన గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతూ పక్క గ్రామాలకు మంచినీటి తాగే ప్రయత్నం తీసుకొచ్చారు ఇప్పుడున్న ప్రభుత్వం. తప్పనిసరిగా వచ్చే ప్రభుత్వం మన ఎమ్మెల్యే గారు హరిజనపేటలోని డ్రైనేజీ వ్యవస్థలు కానీ మన గ్రామంలోని వాటర్ ప్లాంట్ పునరుద్ధరించడం, పూర్తిగా ఈ డ్రైనేజీ వ్యవస్థ మంచినీళ్ళని అన్ని కల్పించే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ జై జనసేన, జై తెలుగుదేశం, జనసేన తెలుగుదేశం బీజేపీ ఐక్యత, జనసేన తెలుగుదేశం బీజేపీ ఐక్యత.